హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే హిందీ మూవీ అయిన సైలెన్స్ 2 మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జీ5లో ఓన్లీ హిందీలోనే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మిగతా లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే లేదు. క్రైమ్ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే ఈ సైలెన్స్ 2 మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి, ఎంజాయ్ అయితే చేస్తారు. స్టోరీ విషయానికి వస్తే ఒక బార్లో 5 to 6 మెంబర్స్ని గన్తో షూట్ చేసి చంపిస్తారు. మరి ఆ షూట్ చేసింది ఎవరు, ఎందుకని షూట్ చేయాల్సి వచ్చింది, అలాగే హీరో అయిన మనోజ్ బాజ్పేయి గారు తన ఇన్వెస్టిగేషన్ ఎలా మొదలుపెట్టాడు, చివరికి మర్డర్ చేసిన వ్యక్తిని ఎలా కనుక్కున్నారు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ సినిమా థ్రిల్లర్ అండ్ క్రైమ్ భయ్య. క్రైమ్ పరంగా ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు. అలాగే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం మనమైతే గెస్ అయితే చేయలేం. అలాంటి ట్విస్ట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఒక 20 to 30 మినిట్స్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. కానీ ఆ 20 మినిట్స్ అయిపోయిన తర్వాత చాలా బోరింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. లేనిపోని అంటే సీన్స్ అన్నీ యాడ్ చేశారు భయ్య, అది మనకంత నచ్చదు. అంతేకాకుండా క్లైమాక్స్లో కొంచెం అయితే నచ్చుతుంది. అదైనా ఒక 20 to 30 మినిట్స్ తర్వాత ఎంజాయ్ అయితే చేస్తారు. సినిమా స్టోరీ మాత్రం కొంచెం డిఫరెంట్గా అయితే అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇన్వెస్టిగేషన్ చేయడం మాత్రం కొంచెం రొటీన్గానే ఉంటుంది భయ్య. అంతేకాకుండా ఈ సినిమా స్పెషల్గా అంటే మాత్రం 18+ అని చెప్పుకోవచ్చు. వల్గర్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. హిందీలో ప్రతి ఒక్క వర్డ్ అయితే వాడుతూ ఉంటారు. అంతేకాకుండా అక్కడక్కడ కొన్ని బ్యాడ్ సీన్స్ అయితే ఉంటాయి. ఇది మాత్రం 18+ మాత్రమే చూడాల్సిన మూవీ. ఫ్యామిలీతో ఈ మూవీ చూడడం మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వర్కౌట్ అయింది స్టార్టింగ్లో, అలాగే క్లైమాక్స్లో మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం సెట్ అయిందని చెప్పుకోవచ్చు. క్యాస్టింగ్ చూసుకుంటే చాలా మంది అయితే ఉన్నారు, కానీ అంతగా అయితే ఎవరినైతే వాడుకోలేదు భయ్య. జస్ట్ ప్రతి ఒక్క దానికి మనోజ్ గారిని ఎక్కువగా వాడుకోవడం అది కొంచెం నచ్చదని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క సీన్లో తనే హైలైట్ అయిపోతూ ఉంటాడు. మిగతా వారిని అయితే ఎక్కువగా అయితే వాడుకోలేదు, అది కూడా మీకైతే నచ్చదు. అంతేకాకుండా ఆ 5 to 6 మెంబర్స్లో మర్డర్ చేసిన వ్యక్తి వాళ్ళందరినీ పక్కకు పెట్టేసి జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లోనే ఆ 5 to 6 మెంబర్స్ నుంచి స్పెషల్గా టార్గెట్ చేసి చంపింది ఇతన్నే అని ఒక 5 to 10 మినిట్స్లో కనుక్కోవడం, అది కూడా మీకు నచ్చదు. కనీసం అదైనా ఒక 20 to 30 మినిట్స్ వరకు ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ స్పెషల్ పర్సన్ కోసమే మిగతా 5 మెంబర్స్ కూడా చంపారు అనేది తెలిస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉండేది. కాకపోతే 5 మినిట్స్లోనే ఈ కావాలనే ఇతన్ని చంపడానికి మరో 5 మెంబర్స్ని చంపారు అనేది తెలుస్తుంది. అది కూడా మీకు నచ్చదు భయ్య. జస్ట్ వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. హిందీ వచ్చేవాళ్ళు, హిందీ మూవీస్ అర్థమయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే, అంతేకాకుండా క్రైమ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ సైలెన్స్ 2 మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. కొన్ని సీన్స్ పరంగా మాత్రం ఎంజాయ్ అయితే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా సైలెన్స్ 2 మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మేము ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.